నా యొక్క నా యొక్క భూమి 202 సర్వే నంబర్ 202/3 గల నా భూమి జస్ట్ ఓన్లీ 5 గుంటాస్ ల్యాండ్. సో అది కబ్జా గురైతుంది. దీనికి గాను పద్మా వినోద్ రెడ్డి అండ్ దిగ రియల్టర్ అయినటువంటి బిల్డర్ దిగ నర్సరెడ్డి వీళ్ళు నా భూమిని కబ్జా గురి చేస్తున్నారు. బట్ దీనికి అక్కడ భూమిపైకి మా యొక్క పోళ్ళని హద్దులను అన్నింటినీ చెరిపేసి వాళ్ళకు అక్రమంగా బిల్లాలు భవన నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి గాను మేము పలుసార్లు అన్న ఇది కరెక్ట్ కాదన్నా అని మాట్లాడినా కానీ కూడా లేదురా బాబు మీకు ఇక్కడ భూమి ఎడుగురాబాయ్ అని చెప్పేసి ఆయన కూడా వాగ్వాదం దిగాడు విత్ అండ్ మన పద్మ గారు అయితే ఏమన్నారంటే సీదా మీకు ఇక్కడ ల్యాండ్ లేదురా బాబు, మీకు అక్కడ చెరువు ఉంది కదా, ఆ చెరువులోకి దుంకి ఆ ల్యాండ్ మీకు అక్కడ ఉంటుంది తీసుకోండి అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ అని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదట. సరే మీరు అన్నారు కదా, దానికి తగ్గట్టు మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి లీగల్ గా మన దగ్గర ఆల్రెడీ పాస్బుక్, దానికి సంబంధించిన స్కెచ్ మ్యాప్, ఇంతకుముందు ఇచ్చిన ర్యాక్ సర్వే ఇచ్చినటువంటి మ్యాప్ కూడా ఉండగానే వాళ్ళకి సంబంధించిన పర్సన్స్ వచ్చేసి మాతో వాగ్వాదం దిగారు. జస్ట్ నేను ఒక్కడే సింగిల్ గా పోయి మాట్లాడినా కానీ కూడా ఏం చేసినట్టే మా కుటుంబ సభ్యులు తీసుకుపోయినా కానీ కూడా ఏం చేసినట్టే మా యొక్క ఈ ప్రూఫ్స్ సంబంధించిన అన్ని పేపర్లు అన్ని ఇచ్చినా కానీ కూడా ఏం చేసినట్టే కరెక్ట్ గా ఉన్నా కానీ ఈ పేపర్లని మా ముఖం మీద కొట్టేసి మమ్మల్ని ఇష్ట రాజ్యాంగం మమ్మల్ని ఏంటంటే కొట్టడానికి మీదకి వచ్చేసారు. ఆల్రెడీ ఇంతకుముందు పలుసార్లు అలా అదే విధంగా దాడికి కూడా గురి కావడం జరిగింది. బట్ అయినా కానీ కూడా మేము తగ్గకుండా మా యొక్క భూమి ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు అయినటువంటి కలెక్టర్ గారికి అండ్ ఆర్టీఓ గారికి అండ్ మన ఎంఆర్ఓ గారికి విత్ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా మేము ఏం చేసామంటే ఆల్రెడీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాం. సార్ మాకు ఆల్రెడీ అన్ని విధాలుగా మాకు అన్ని ఉన్నాయి కదా సార్, ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని బాగా గురి చేస్తున్నారు కదా సార్, ఎందుకు సార్ అని అన్ని విధాలుగా మాట్లాడినా కానీ మన ఎంఆర్ఓ ఫస్ట్ సార్ కొత్తగా వచ్చింది కదా, సార్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం విషయం సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ సార్ కూడా సానుకూలంగానే స్పందిస్తే ఏమన్నారంటే సరే ప్రశాంత్ మీకు మీ ల్యాండ్ మీకు ఉంది, మీ ప్రభుత్వం ప్రకారంగా మీకు ఇచ్చిన పాస్బుక్ ఉంది, అన్ని ఉన్నాయి కదా, సో దానికి తగ్గట్టు కూడా మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఫస్ట్ సార్ మాకు సానుకూలంగా మాట్లాడాడు. తర్వాత సార్ అని చెప్పేసి మళ్ళీ వెళ్తే సార్ ఏమంటుందంటే ఇప్పుడు ఇట్లాంటి ఫస్ట్ రియల్ ఆఫీసర్ వచ్చిండు ఆర్మూర్కి అని చెప్పేసి ఫస్ట్ మేము అక్కడ అనుకున్నాం, సంతోషం. బట్ ఏంటంటే సార్ ఏం చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు మీకు ల్యాండ్ ఉన్నది అన్నారు కదా, సో దానికి సంబంధించింది హిస్టరీ ఇంతకుముందు ఏమన్నా హిస్టరీ అంతా చెక్ చేస్తా ప్రశాంత్ మీరు క్లియర్ ఉన్నారు కదా అని అడిగింది. సరే సార్ అన్ని ఉన్నాయి సార్ మీరు చెక్ చేసుకోండి సార్ అని కూడా మేము కూడా ధీమాగా చెప్పినాం. ఎందుకంటే మనకు ఉన్నది రియల్ ఉంది కాబట్టి కదా మనం ఇక్కడ దాకా కూడా మనం కొట్లాడుతున్నాం. బట్ సార్ కూడా మేము అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాం ఫస్ట్. తర్వాత ఏం చేసిండు ఏమంటుందంటే సార్ మరి ఇట్లా మాకు సంబంధించిన మ్యాప్, నాకు సంబంధించిన హద్దులు కరెక్ట్ గా చూపించండి సార్ మీరు, ఎందుకంటే ఆల్రెడీ హద్దుకోలు అన్ని తీసేసారు. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి రాజు సార్ కూడా మనకు సర్వే చేసి దానికి సంబంధించిన పాయింట్ ఇచ్చాడు. ఆ పాయింట్లలో మేము ఉన్నాం. బట్ దాన్ని ఏం చేసి మళ్ళీ ఆ పోలను తీసేసి భవన నిర్మాణం చేస్తున్నారు. సో అదే విషయం కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం. సార్ ఏమన్నాడు, సరే ఉన్న సర్వే రత్నాకర్ని పంపిస్తా, ఆర్ఐని పంపించింది కానీ ఏదో నామమాత్రంగా వాళ్ళు పెట్టుకున్న హద్దుల ప్రకారమే, ఐ మీన్ వాళ్ళు ఇంతకుముందు ప్రైవేట్ సర్వేతో చేయించుకొని హద్దులు పెట్టుకొని దానికి తగ్గట్టు వాళ్ళు ఒక స్ట్రైట్ లైన్ చేసుకున్నారు. మీన్స్ అది ఒక దీర్ఘచిత్ర ప్రకారంలో మంచిదని ఒక పిల్లలు ఇక్కడ తయారు చేసుకున్నారు. దాని ప్రకారంగానే ఇప్పుడు సర్వే చేసిన రత్నాకర్ గారు కూడా సార్ ఇది ఆల్రెడీ అట్లే ఉన్నది, దాని ప్రకారంగానే మేము చేసినాము అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సర్వే ఆ విధంగా చేసి మరి అదే విధంగా చేసిన అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇప్పుడు నేను ఊహించేది ఏంటి అంటే సార్ కూడా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. సార్ ఇప్పుడు ఇది మనకి ఇది ఎట్లా స్టేట్ ఫార్వర్డ్ వస్తుంది అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వచ్చే కమిషనర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా కమిషనరేట్ సిబ్బంది కూడా వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వచ్చి ఏదో నామమాత్రం ఇక్కడ సర్వే చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రాబ్లం ఉన్న దగ్గర మాత్రం సర్వే చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్. వాళ్ళు ఏమంటున్నారంటే దానికి సంబంధించిన విషయం ఇప్పుడు ఇది ఏమంటుందంటే అంతకుముందు ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకు రత్నాకర్ సార్ ఆల్రెడీ ఇట్లా సర్వే చేసిండు, దీని ప్రకారం చేసిండు. సో ఇప్పుడు టీపీఓ సిబ్బంది కూడా ఏమంటున్నారంటే సార్ ఆల్రెడీ సర్వేయర్ చేసిందే లాస్ట్ ఫైనల్ సార్, దాని ప్రకారమే మేము కేసు తీసుకొని మేము మీకు ఆల్రెడీ అలాగూ అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి మాకు ఏదో విషయం మనం క్లియర్ గా చెప్పిస్తున్నారు. అది ఏ విధంగా అనేది నాకు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. అవి ఇంకా ఏంటంటే ఆల్రెడీ నేను మున్సిపల్ ఆఫీస్ లో కూడా అప్లికేషన్ ఇచ్చిన. సో అప్లికేషన్ నాకు రిప్లై మాత్రం ఇవ్వాలి కదా, రిప్లై కూడా ఎలాంటి రిప్లై లేదు నాకు. ఆ ప్రశాంత్
నేను మీకు పెట్టినావు కదా ఈ అప్లికేషన్ సంబంధించిన మా తరఫున నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తున్నాము, చూసుకో. ఎక్కడైనా నువ్వు మాట్లాడదలుచుకోవాలనుకుంటే కూడా పై అధికారుల దగ్గర పోయి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఒక విషయం నాకు రిపోర్ట్ అయితే ఇవ్వాలి కదా. అలాంటిది ఎలాంటి విషయం లేకుండా ఏదో మమ్మల్ని మభ్యపెట్టి ప్రయత్నం చేస్తుంది తప్ప పోయినప్పుడల్లా మా చెప్పులు కానీ మాకు పని అయితే లేదు. మున్సిపల్ ఆఫీస్ నుంచి పని చేస్తున్నారు, నాకు అర్థం కాదు. ఎందుకు ఇలా వివరిస్తున్నారు? మీరు ఏదైనా కానీ ఒక సామాన్యుడికి ఎందుకు ఇంత నష్టం జరుగుతుంది, సామాన్యుడికి మీరు హెల్ప్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఆఫీసర్లకు అందరికి నేను చెప్తున్నాను. ఎందుకు అంటే ఏంటంటే నా పరంగా ఇది కరెక్ట్ లేకుంటే నాకు అందరూ మీరే అంటారు ఎందుకు కరెక్ట్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ లేదు కదా బాబు, నువ్వు పక్క జారా బాబు అని చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు మన ఎంఆర్ఓ సార్ ఏమంటాడు, ఇది ఆల్రెడీ 202 అనేది మొత్తం బఫర్ జోన్ ఉంది, సో దీనికి సంబంధించింది బాగా అలిగేషన్స్ ఉన్నాయి, సో దీన్ని మొత్తం మేము 202 అనేది మొత్తం మేము ప్రభుత్వ భూమి కిందికి తీసేసుకుంటాము అని చెప్పామంటే ఇంకా పని చేయండి. ఇంకా నేను కూడా సంతోషిస్తాను, ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటే కూడా నాకు సంతోషమే. ఎందుకంటే 202 అనేది నా ఓన్లీ జస్ట్ ఒక చిన్న పార్టీ, బట్ కబ్జాదారు అయినటువంటి మన పద్మా వినోద్ రెడ్డి వాళ్ళది మాత్రం దగ్గర దగ్గర 6 ఎకరాల భూమి ఉంది. మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది భూమి? మా చిన్న తర కులాలకు సంబంధించిన వాళ్ళందరూ అందరినీ మభ్యపెట్టి కొనుక్కున్నవా, కబ్జా చేసినవా, దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి, రిపోర్ట్ అడగండి వాళ్ళని. ఎందుకు అడగరు అట్లా రిపోర్ట్ అడగరు? వాళ్ళు ఎట్లా తీసుకుంటారు భూమిని? అంటే సరే, ఇప్పుడు ఈ మధ్యతరగతి భూములని మీరు ఏ విధంగా నువ్వు రెడ్డి పైకి ఎట్లా చేంజ్ అవుతాయి భూములు? అసైన్ ల్యాండ్ మీకు రెడ్డి కిందకి ఎట్లా చేంజ్ అవుతాయి ఇవన్నీ మరి ఎవరు దిగారు? మరి లెక్కలు ఎందుకు దిగారు? మాది ఓన్లీ జస్ట్ 5 గుంటాస్ భూమి, మాది మాకు క్లియరెన్స్ ఇస్తే మేము ఇంతగానో మాట్లాడుతున్నాం, మాకు ఏం అవసరం? మా బాధ కూడా మేము ఎందుకు చెప్తున్నాము? తీగ నర్సారెడ్డి అంటాడు, ఏమంటాడు అంటే, అరే బాబు మీరు ఎవరి దగ్గర కన్నా పోలరా, ఎవరి దగ్గర కన్నా పోలి, మీరు అట్లా పోయేస్తారు, నేను వాళ్ళ చేతితో నేను నా పైసలు పెట్టేసి వాళ్ళ పక్క చెప్తారా బాబు అంటున్నాను. అంటే ఇంత క్లియర్ గా చెప్తుండు అంటే మేము ఏం చేయలేమని అర్థం కదా. మేము ఏం చేయలేము కాబట్టి మనం ఎట్లా అంటే ఈ విషయం ఏంటి అంటే దౌర్జన్యపరంగా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు.